అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను గత 1 వీక్ నుంచి కూడా వేరే టాస్క్ మీద వేరే ప్రదేశంలో ఉండడం వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను. ముందుగా మీ అందరూ కూడా క్షమించాలి. ఎందుకంటే జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ జరుగుతున్న సమయంలో మీ అందరికీ వీడియోలు చేసి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ అందరికీ కొంత నేను సపోర్ట్ ఇచ్చిన వాడిని అయితేనేమో అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల్లో నేను వీడియోలు చేయలేకపోయాను. మరి నేను మళ్ళీ ఈరోజు వచ్చి జేఈఈ మెయిన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేశాను. అయితే ఈరోజు 28th మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో, ఈ మార్నింగ్ షిఫ్ట్ గురించి నేను చాలామందితో మాట్లాడిన తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ అయితే మాత్రం చాలా డిఫికల్టీగా ఉందని అందరూ చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు 28th మార్నింగ్ షిఫ్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ లెవెల్లో ఉందని అందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇది మోడరేట్ కాదు, మోడరేట్ నుంచి డిఫికల్టీ లెవెల్లో ఉంది ఎగ్జామ్ అని అందరూ చెప్తున్నారు. అయితే ఈరోజు రాసినటువంటి 28th షిఫ్ట్ వాళ్ళకైతే మ్యాథ్స్ 8 నుంచి 10 క్వశ్చన్స్ చేయగలిగితే గ్రేట్, ఫిజిక్స్ 14 నుంచి 17, కెమిస్ట్రీ 15 నుంచి 19 క్వశ్చన్స్ చేస్తే గ్రేట్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, మ్యాథ్స్ 8 క్వశ్చన్స్ చేసిన, ఫిజిక్స్ 14, కెమిస్ట్రీ 15 చేసినా సరే మంచి పర్సంటేజ్ అయితే వస్తుంది, మంచి అన్నిటిలో సీట్ వస్తుంది. అంటే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడ చెప్పిన దాని ప్రకారంగా 35 క్వశ్చన్స్ కానీ చేయగలిగితే, 35 క్వశ్చన్స్ చేసినా సరే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బ్రిలియంట్స్ మంచి బాగా టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాథ్స్ ఒక 10, ఫిజిక్స్ ఒక 17, కెమిస్ట్రీ ఒక 19 చేయగలుగుతారు అంటున్నారు. అంటే చూడండి, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ 46 నుంచి 50 క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయలేరు. 50 క్వశ్చన్స్ చేస్తే 200 మార్క్స్, అంటే వాళ్ళకి ఇంకా దగ్గర 99.999% కూడా వచ్చేస్తారు. వాళ్ళు మంచి టాప్ ఎన్ఐటీల్లో మంచి సీటు కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్ రాసారో వాళ్ళైతే మాత్రం తక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయమని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేసినటువంటి క్వశ్చన్స్ రైట్ అయితే చాలు అనుకోండి, చాలు. ఇది ఒకటి. ఇంకా రెండో విషయంకి వస్తే, ఈరోజు ఈ మార్నింగ్ షిఫ్ట్లో ఎంత స్కోర్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని మనం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా 99.99% కంటే ఎక్కువ పర్సెంటేజ్ కానీ రావాలంటే మాత్రం 165 నుంచి 175 స్కోర్ చేస్తే 99.999 వరకు కూడా స్కోర్ మంచి పర్సెంటేజ్ రావచ్చు. నేను చెప్తుంది 5 మార్క్స్ ఎక్స్ట్రా అందరికంటే. అదే 99.5% కంటే ఎక్కువ రావాలంటే మాత్రం 160+ మార్క్స్ రావాలి. 98.5% కంటే ఎక్కువ రావాలంటే మాత్రం 150 నుంచి 160 స్కోర్ కానీ చేయగలిగితే మాత్రం వాళ్ళు 98.5% కంటే ఎక్కువ వస్తుంది. ఇంకా 98% కానీ రావాలనుకుంటే 140 నుంచి 150 స్కోర్ చేయగలిగితే సరిపోవచ్చు. అలాగే 97.5% రావాలంటే మాత్రం 130 నుంచి 140 స్కోర్ వస్తే సరిపోతుందండి. అలాగే 97.5, 130 నుంచి 140, 97కి అయితే 125 నుంచి 130. చూడండి, 97% అంటే మనకి టాప్ ఎన్ఐటీలో సీటు జనరల్ అభ్యర్థులు కూడా వస్తుంది. అంటే 125 స్కోర్ చేశారంటే జనరల్ అభ్యర్థులు మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని ఉండొచ్చు, మంచి ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకి అయితే మాత్రం మంచి ఇంకా టాప్ ఎన్ఐటీలో టాప్ బ్రాంచ్ కూడా రావచ్చు 125 స్కోర్ వచ్చినా సరే. అదే 96.5% కానీ ఈరోజు కానీ వస్తే వాళ్ళు 115 to 125 స్కోర్ చేయగలగాలి. అంటే వీళ్ళకి కూడా ఎక్కడో ఎన్ఐటీలో జనరల్ అభ్యర్థులకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా అనుకుంటే 888లో ఉన్న సీట్ వస్తుంది. 96% కానీ ఒకవేళ మనం కానీ రావాలంటే 110 నుంచి 115 స్కోర్ చేయగలగాలి. 95% రావాలంటే 100 మార్క్స్ అండి. 100 మార్క్స్ కానీ తెచ్చుకుంటే ఈరోజు జనరల్ అభ్యర్థులకు కూడా 888లో ఎక్కడో దగ్గర ఏదో బ్రాంచ్ సీట్ వచ్చే అవకాశం ఉంది. అదే రిజర్వేషన్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కానీ అయితే మాత్రం ఎన్ఐటీల్లో 3 టైర్స్ ఏవైతే కాలేజీలు ఉన్నాయో మన తాడేపల్లిగూడెం లాంటివి కూడా మనకి వచ్చేస్తాయి గ్యారంటీగా. అంటే ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ చూడండి, 100 మార్క్స్ కూడా మనకి మంచి పర్సెంటేజ్ వస్తుంది. మంచి మా యావరేజ్ ఎన్ఐటీలో అయితే సీట్ అయితే వస్తుంది. లేదా 888 లాంటి కాలేజీలో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే 100 అంటే మీరు చూసుకోండి ఎంత మనము ఒక 26 క్వశ్చన్స్ రైట్ చేయగలిగితే చాలు, మైనస్లు ఎక్కువ పోకుండా ఉంటే చాలు. ఈ షిఫ్ట్లో 26 క్వశ్చన్స్ అంటే పెద్ద కష్టం కాదు. 26 క్వశ్చన్స్ నేను ఇందాక మీకు ఫస్ట్ స్లైడ్లో చెప్పినట్టుగా
మీరు ఇంత ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే మీకు మంచి పర్సంటేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి పేపర్ టఫ్గా ఉందని అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పేపర్ టఫ్గా ఉంటేనే మంచి పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోలు చేస్తాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరలా ఇంత ముందులాగే నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ మరొకసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.